शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:38 తిథి త్రయోదశి సాయంకాలం 5:21 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:38 వరకు, వర్జం ఉదయం 8:32 నుంచి 10:09 వరకు, మరల తెల్లవారుజామున 4:34 ప్రారంభం, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, మరల రాత్రి 11:12 నుంచి 11:58 వరకు, అమృతకాలం సాయంకాలం 6:12 నుంచి 7:49 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగౌరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:30కి. నేటి విశేషాలు: మంగళ గౌరీ వ్రతం, అలాగే సింహ సంక్రమణ పుణ్యకాలం. ఈ సింహ సంక్రమణ పుణ్యకాలం సాయంకాలం 6:35 జరుగుతోంది. ఆ కారణంగా సంక్రమణ ప్రయుక్తమైనటువంటి విష్ణుపద పుణ్యకాలం మధ్యాహ్నం 12:10 నుంచి సాయంత్రం 6:35 వరకు ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు అనధ్యయనం కూడా, అందువలన మనం అధ్యయనాధికాన్ని విసర్జించాలి. చదువుకోవడం మొదలైనటువంటి వాటికంటే ఈ ఆధ్యాత్మికంగా సమయాన్ని గడపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా కృతయుగాంతం కాబట్టి పితృదేవతలను ఆరాధించడం ఉత్తమ సత్ఫలితాలను అందిస్తూ సమాజానికి పనికొచ్చేటువంటి ఉత్తమ సంతానాన్ని అందించగలుగుతాం. ముఖ్యంగా మంగళ గౌరీ వ్రతం ఆచరించడం ద్వారా ఆ మంగళ గౌరీ వ్రతం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే సౌభాగ్యం అన్నమాట. అందువలన శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము కూడా ఆ గౌరీదేవిని పూజ చేసుకోవడం అనేటువంటిది వివాహమైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నమాట. ఈ విధంగా ఆచరించడం ద్వారా మనం ఇచ్చేటువంటి శనగలు దానం, వాయనం ఇవ్వడం, చలిమిడి ఇవ్వడం, వీటన్నిటి వల్ల కూడా ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానం ఉత్తమంగా సిద్ధిస్తుంది. శ్రావణ మాసం మంగళవారం కాబట్టి ఈ 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు కూడా తరువాతి కాలంలో కూడా గౌరీ పూజ చేసుకోవడం వలన ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తుంటాయి. అందువలన సర్వులు కూడా గౌరీదేవిని పూజ చేసుకోవడం, గౌరీదేవితో బాటుగా శంకరుణ్ణి కూడా కలిపి ఆరాధించడం, ఇంకా విశేషించి గణపతిని ఎలాగా ఆరాధిస్తాం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కూడా కలిపి ఆరాధించడం ద్వారా ఉత్తమ సంతానాలు కలుగుతాయి. స్వస్తి ప్రజాభ్యః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈరోజు శ్రావణ శుద్ధ త్రయోదశి మంగళవారం, అనంగ త్రయోదశి అని కూడా అంటారు. అన్యోన్య దాంపత్య సహకారానికి వ్రతాన్ని ఆచరించేటువంటి విధి విధానం ఉంది. ఆ విధి విధానంలో ఎర్రటి పూలను స్వామివారికి సమర్పించడమే కాకుండా కృష్ణా పుష్కరోత్సవ సందర్భంగా కృష్ణ భగవాన్ని ఆరాధన చేసేటువంటి విశిష్ట సంప్రదాయం. పవిత్ర నదీ స్నానాన్ని ఆచరించిన పిదప ఈ సుదినాన తప్పనిసరిగా ధాన్యంతో నిండినటువంటి బండి, ఎడ్లు, దున్నలు ఇట్లాంటి వాటిని కూడా దానంగా ఇవ్వవచ్చు. స్వయం పాకం అనేటువంటిది బ్రాహ్మణోత్తముడికి ఇవ్వటం మంచిది. అంతేకాకుండా మంత్రం చేయవలసింది ఈరోజు సూర్యమంత్రం. ఓం సవిత్రే నమః, ఓం గృహిణి సూర్య ఆదిత్యోం అంటూ
సూర్య భగవాన్ని ఆరాధన చేయటం కూడాను ఆరోగ్యం ఐశ్వర్యం కలగటానికి చాలా చక్కటి యోగవంతమైన సుదినం. అందున కృష్ణవేణి నమోస్తుతి అంటూ కృష్ణమ్మ సిగలో పుష్కరుడు వచ్చిన ఈ శుభవేళ పవిత్రవంతమైనటువంటి స్నాన జప అర్చనాదులతో పాటుగా దాన ధర్మాదులతో పాటుగా సూర్య భగవాన్ని కూడాను మనం అతినిష్టతో గనక మంత్రోచ్చరణ చేసినట్లయితే సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది సంప్రదాయం. అంతేకాకుండా ఈ వ్రతం అన్యోన్య దాంపత్య వ్రతం ఆచరించే ఈ సుదినాన పాలను నైవేద్యంగా సమర్పించి వాటిని స్వీకరించేటువంటి విధి విధానం కూడా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అలలే మొప్పలు ఘోష రోషము నవ్యాంబు శ్రేష్ఠ వర్ణంబదే తులువంత్రుంచగచూచు కన్ను మలుపే తోకవును గంభీరమౌ జలపూర్ణత్వమే దేహపుష్టి బహుదంష్టల్ వేగ విద్యుత్తులౌ తలపన్ వేద విరోధి వెంటబడు మధ్యం బీవు కృష్ణానది. ఓ కృష్ణానది, నీ ప్రవాహం చూస్తూ ఉంటే, నిండుగా ప్రవహిస్తున్న నిన్ను చూస్తుంటే వేద విరోధి అయిన సోమకాసురుణ్ణి సంహరించటానికి ఒక మహామత్స్యంగా మారినటువంటి విష్ణుమూర్తి వలె ఉన్నావు. మత్స్యావతారం దాల్చినటువంటి విష్ణుమూర్తి సముద్రంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక పెద్ద చేపగా ఎలా ఉన్నాడో మాకు తెలియదు, కానీ నిండుగా నువ్వు ప్రవహిస్తూ సముద్రంలో ప్రవేశిస్తున్నప్పుడు నిన్ను చూస్తుంటే ఒక మహామత్స్యంలాగా మత్స్యావతారంలాగా ఉన్నావు. అలలే మొప్పలు, పైకి ఎగసి పడుతున్నటువంటి ఈ అలలన్నీ కూడా ఈ చేపకి ఉండే మొప్పల్లాగా కనిపిస్తున్నాయి. ఘోష రోషము, నువ్వు చేస్తున్నటువంటి ఘోష, ఆ ప్రవాహ ఘోష అది రోషంతో బుసలు కొడుతున్నట్టుగా ఉన్నది. నవ్యాంబు శ్రేష్ఠ వర్ణంబదే తులువంత్రుంచగచూచు కన్ను, ఈ క్రొత్తగా పొంగి ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఈ జలం పైన ఉన్న ఆ కాంతి, ఆ ధగధగలు, అది ఆ వేద విరోధిని వెతుకుతున్నట్టుగా నువ్వు కళ్ళు బాగా పెద్దగా తెరిచి కోపంగా చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ ఎర్రని వరద నీరు, సూర్యకాంతి ఆ నీటిపై పడి ప్రతిఫలిస్తూ ఉంటే నువ్వు కళ్ళు పెద్దవిగా చేసుకుని ఎర్రని కన్నులతో ఆ వేద విరోధి అయిన సోమకాసురుణ్ణి వెతుకుతూ సముద్రంలోకి నువ్వు వెడుతూ చూస్తున్నట్టుగా ఉన్నది. మలుపే తోకవును, ఈ మహామత్స్యానికి తోక ఎలా ఉన్నది అని అంటే, నువ్వు ప్రవహిస్తూ మలుపు తిరుగుతూ ఉంటే ఆ మలుపే తోకలాగా కనిపిస్తున్నది. గంభీరమౌ జలపూర్ణత్వమే దేహపుష్టి, చాలా లోతైనటువంటి నీరు, చాలా విస్తృతమైనటువంటి ఆ జలపుష్టి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి సుమారుగా 1 మైలు మైలున్నర వెడల్పున ఈ నది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఉండి బాగా లోతుగా ఉండి ఇదంతా కూడా పరిపుష్టముగా ఉన్నటువంటి జల సమృద్ధితో ఉన్నటువంటి ఈ ప్రవాహమంతా కూడా ఈ చేప యొక్క శరీరంలాగా కనిపిస్తున్నది. జలపూర్ణత్వమే దేహపుష్టి బహుదంష్ట్రల్ వేగ విద్యుత్తులవు. ఇలా నోరు తెరిచినప్పుడు ఈ చేపకి బాగా భయంకరమైనటువంటి మెరుస్తున్నటువంటి కోరలుంటాయి. తిమింగలానికి అందులో ఇది రాఘవము అనే శ్రేష్టమైన మత్స్యజాతికి సంబంధించినటువంటిది ఈ మహామీనం. రాఘవము అంటే అది తిమింగలములను కూడా మింగివేయగలిగినటువంటి పెద్ద చేప. అది ఆ సంతతికి చెందినటువంటి ఈ మహామత్స్యం, దీని కోరలు ఎలా ఉన్నాయంటే బహుదంష్ట్రల్ వేగ విద్యుత్తులవు, ఆ వేగం నుండి ప్రసరిస్తూ మెరుస్తున్నటువంటి ఆ మెరుపులు ఏవైతే ఉన్నాయో ఆ వేగం నుండి
పుడుతున్నటువంటి ఆ మెరుపులు అవే విద్యుత్తుల్లాగా, అవే నీ కోరల్లాగా ఉన్నాయి. బహుదంష్ట్రల్ వేగ విద్యుత్తులవు తలపన్ వేద విరోధి వెంటబడు మధ్యంబీవు కృష్ణానది. ఆలోచిస్తే సముద్రంలో దాక్కున్న వేద విరోధి అయిన సోమకాసురుణ్ణి సంహరించటానికి మత్స్యావతారం ధరించి సముద్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఆ విష్ణువులాగా ఉన్నావు మాకు. ఓ కృష్ణానది, నీ మహిమలను శక్తి సామర్థ్యాలను వివరించి చెప్పటం ఎవరితరం? జై కృష్ణానది. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని. జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసాదంగా పొందాలి అంటే దానికి పాత్రత ఉండాలి. ఆ పాత్రతని మనం కల్పించుకోగలగాలి సాధన చేత. ఒక గొప్ప పాయసాన్ని సిద్ధం చేసి ఉంచారు, ఆ పాయసం ఇస్తాను రమ్మన్నారనుకోండి, ఆ పాయసం పట్టుకెళ్ళడానికి తెచ్చినటువంటి పాత్ర అపరిశుభ్రంగా ఉంటే అంత అమూల్యమైనటువంటి ఆ పాయసాన్ని ఆ పాత్రలో ఎందుకు పోస్తారు? ఆ పాత్ర శుద్ధంగా ఉంటే అప్పుడు ఆ పాత్రలోకి పాయసాన్ని పోస్తారు. మనం సాధన చేత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని గురువుగారి పాదాలు పట్టుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన రీతిలో శీలాన్ని దిద్దుకుని సరి అయినటువంటి నడతతో మనం ప్రవర్తిస్తే, అటువంటి నడతని కలిగి ఉంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అందుకే దేవేంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తరువాత తాను పడినటువంటి కష్టాలకి తానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి మళ్ళీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించాడు. ఆయన సృష్టికర్త. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదట అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. సృష్టికర్త అంటే ఈ లోకములను సృజించినటువంటి వాడు. అలాగే మన ఇంటికి కూడా ఓ పెద్ద ఉంటారు. ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి పెద్దని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం ప్రవర్తించగలగాలి. అది గుణములను కలిగి ఉండుట అంటే వారి మాట మీద ఒక విశ్వాసం, వారి మాట మీద ఒక గౌరవాన్ని ఉంచడం, వారికి పెద్దరికాన్ని ఇవ్వడం. అంతేకాని వయస్సుని దృష్టిలో పెట్టుకుని కేవలం ఏదో యాంత్రికంగా ఒక నమస్కారం చేసి వారి మాట తిరస్కరించడం కాదు. వారు అనుభవంతో చెప్పినటువంటి మాటకి ఒక ప్రాధాన్యత ఇచ్చి పరిశీలించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కలిగి ఉండేటటువంటి స్థితికి వినయము అని పేరు. అటువంటి స్థితిని పొందాలి. అందుకే బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతారు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమన్నారు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాలలో అసలు శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వరు, ఆయన వాక్కు వినపడుతుందంతే. ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు. పోగొట్టుకున్నటువంటి లక్ష్మిని తిరిగి పొందాలి అంటే క్షీరసాగర మథనం చెయ్యాలి. ఆ క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి కొన్ని సంభారములు కావాలి. ఆ పాల సముద్రంలోకి పట్టుకెళ్ళి అనేకమైనటువంటి లతలు, ఓషధులు మొదలైనటువంటి వాటిని నింపాలి. తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి. వాసుకుని తీసుకొచ్చి తాడుగా చుట్టాలి. ఈ ప్రక్రియలో నేను మీకు సహాయపడతాను. ఈశ్వరుడి యొక్క సహాయం లేకుండా అసలు ఏ కార్యమూ నెరవేరదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి కేవలము తన యొక్క సమర్థత చేత తాను ఒక కార్యాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తే ఫలితం వచ్చేస్తుంది అనేటటువంటి మాటకి సనాతన ధర్మంలో ప్రామాణికత లేదు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా ఒక మాట చెప్తుంది. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. పురుషకారమునకు దైవము యొక్క సహాయము తోడు కావాలి. నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి.
99 పాళ్ల నా ప్రయత్నానికి ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రాకపోతే ఆ కార్యము నెరవేరదు. అందుకే భగవద్భక్తి అనేటటువంటి మాటకి అంత విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చెయ్యగలిగిన శక్తి నీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి. అందుకే మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే క్షీరసాగర మథనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు. ఒకప్పుడు ఆ మందర పర్వతం పాలసముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మమై వచ్చి నిలబడ్డారు. తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహినీ స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు, దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు. అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పెడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్. బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. హాలాహలం తర్వాత ఒక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అలా ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ. అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదూ కనపడుతుంది. పాలసముద్రంలోంచి పైకొస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం. అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుకైవడి. ఆ తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు. అందుకే తొలకారు మెరుగుకైవడి తలతలమని మేమి మెరయ ధగధగమనుచున్. ఆ తల్లి చూపుల కలుములనీనుచు. అలాగే చెలువంబులు మొదట పుట్ట మొదటి టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతన గారు భాగవతంలో క్షీరసాగర మథనఘట్టాన్ని వర్ణిస్తూ. తలతలమని మేని మెరయ ధగధగమనుచున్ అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు. ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద, ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి ఆ కాంతి కంటిని లాగుతుంది. ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది.
ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి, లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది. లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది. ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి, ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి, చైతన్యాన్ని నింపుకుంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణాయ నమః. బ్రహ్మ విచారం చేయటంలో బృహస్పతిలాగా చింతన చేసేవాడు. జితేంద్రియత్వంలో సాక్షాత్ శ్రీహరిలాగా ఉండేవాడు. గోవులు, గురువులు, వేదవేత్తలు, హరిభక్తుల యందు భక్తి, బిడియం, నియమం, మంచి స్వభావాలను కలిగి ఉండటంలోనూ, పరులకు మేలు చేయటంలోనూ ఋతుమహారాజు తనకు తానే సాటిగా ఉండేవాడు. ఋతుమహారాజు కీర్తిని ముల్లోకాలలో ఆయా స్థానాలలో పురుషులు బిగ్గరగా గానం చేయగా, శ్రీరాముడు సత్పురుషుల హృదయాల్లోకి ప్రవేశించినట్లుగా ఆ కీర్తి ఇంటి పనులు చేసుకోవటంలో నిమగ్నులై ఉన్న స్త్రీల చెవులకు కూడా వినిపిస్తూ ఉండేది. ఇంతటితో 4వ స్కందంలోని 22వ అధ్యాయము సమాప్తం. 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఋతుమహారాజు పరమగతిని పొందటం చెప్పబడింది. వేనపుత్రుడైన పృథువు గొప్ప ధైర్యం గలవాడు. ఆయన ప్రజలను చక్కగా పరిపాలిస్తూ స్వయంగా పల్లెలు, పట్టణాల మొదలైన వాటిని నిర్మించాడు. వాటిని స్వయంగా అభివృద్ధి చేశాడు. కదిలే ప్రాణులకు, కదలని ప్రాణులకు కూడా జీవనోపాధిని కల్పించి సత్పురుషుల ధర్మాన్ని రక్షించాడు. ఏ ప్రయోజనము నెరవేర్చటం కోసమే ఆయన ఈ లోకంలో అవతరించాడో ఏదో ప్రయోజనం, అది ఈశ్వరేచ్ఛ ప్రకారంగా పూర్ణంగా సాధింపబడింది. దేనికోసం వచ్చాడో అది సాధింపబడింది. పృథువు భూమిని కూతురుగా స్వీకరించాడనుకున్నాం కదా. ఆయనకు తన కాల పరిమితి సమీపిస్తుందని తెలిసింది. అప్పుడు ఆయన తనను విడిచిపెడుతున్నాడనే దుఃఖంతో భూమి ఏడుస్తున్నట్లుగా అయిపోయింది. పృథువు భూమినంతటినీ తన కుమారులకు అప్పజెప్పి తాను భార్యతో కలిసి తపస్సు చేయటానికై అడవికి వెళ్ళాడు. అప్పుడు రాజు వెంట అనుచరులు ఉండేవారు. ఇప్పుడు రాజుగారు అనుచరులు లేకుండా రాజ్యం విడిచిపెట్టి వెళ్లిపోతుండగా ప్రజలు ఎంతో దుఃఖించారు. పృథువు వనంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ తనకు నియమభంగం కాకుండా చూసుకున్నాడు. వానప్రస్థులకు ఇష్టమైన తపస్సు తీవ్రంగా చేయసాగాడు. ఆయన పూర్వం భూమినంతటినీ జయించటానికి ఎంతటి పట్టుదల కలిగి ప్రయత్నం చేశాడో, ఇప్పుడు కూడా తపస్సు చేయటంలో కూడా అంతటి పట్టుదలనే కలిగి ఉన్నాడు. ఆ దుంపలను, ఇద్దరు కూడా అట్లనే, ఆ దంపతులు దుంపలను, వ్రేళ్లను, పళ్లను తినేవారు. ఒకప్పుడు ఎండుటాకులు మాత్రమే తినేవారు. కొన్ని నెలలు అయితే నీటిని మాత్రమే త్రాగి ఉండేవాడు. ఆ నియమం పూర్తి కాగానే గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి తపస్సు చేశాడు. నిత్యము భగవన్నామాన్ని మననం చేసుకునే ఆ పృథువు వానప్రస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహించాడు. వేసవి కాలంలో 4 దిక్కులలో మంటల తాపాన్ని, పైన సూర్యుడి తాపాన్ని సహిస్తూ తపస్సు చేశాడు. వర్షాకాలంలో వర్షపు ధారలను సహిస్తూ చలికాలంలో కంఠం వరకు నీటిలో నిలబడి తపస్సు చేశాడు. ఆయన ఆ కాలంలో నేలపై పడుకున్నాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడయ్యాడు. అందుచేత శీతోష్ణాది ద్వంద్వాలను సహిస్తూ వాగింద్రియాన్ని నియంత్రించాడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రాణాయామాన్ని అభ్యసించాడు. శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలని కోరుకొని ఉత్తమమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు క్రమక్రమంగా
పండిపోయింది. ఆయన కర్మవాసనలన్నీ నశించి అంతఃకరణం పరిశుద్ధమైనది. ఆయన ప్రాణాయామాన్ని అభ్యాసం చేసి జ్ఞానేంద్రియాలను, మనస్సు అనే అంతరింద్రియాన్ని చక్కగా నిగ్రహించాడు. సంసార బంధం నుండి విముక్తుడయ్యాడు. పూజ్యుడైన సనత్కుమారుడు పృథుమహారాజుకు అన్నిటికన్నా గొప్పదైన ఆధ్యాత్మ యోగాన్ని బోధించాడు. సాధకుడు ఈ యోగంలో అంతర్ముఖుడై ఆత్మరూపంగా ఈశ్వరుని దర్శిస్తాడు. మనుష్యులలో శ్రేష్ఠుడైన ఈ పృథుమహారాజు ఈ యోగంతోనే ఆ పురుషోత్తముడిని సేవించాడు. సత్పురుషుడైన ఆయన అన్ని కాలాల్లోనూ భగవంతుడి ఆరాధనయే ధర్మంగా కలిగి ఉండి శ్రద్ధతో సాధన చేశాడు. అప్పుడు ఆయనకు పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు అయిన శ్రీహరియందు సంసార విషయాలతో సంబంధం లేని భక్తి కలిగింది. భగవంతుని సేవ చేయటంతో పృథువు యొక్క అంతఃకరణం శుద్ధమైన సత్వగుణం కలదిగా అయిపోయింది. ఆయన భగవంతుణ్ణి నిత్యము స్మరించటంతో భక్తి వృద్ధి చెందింది. ఆ భక్తితో ఆయనకు వైరాగ్యము, ఆత్మజ్ఞానము కలిగాయి. ఆత్మజ్ఞానంతో ఆయన తన దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే భ్రాంతిని విడిచిపెట్టాడు. ఈ సంసార బంధాన్ని ఆయన ఛేదించాడు. ఆయనకు గల సంశయాలన్నీ పటాపంచలైపోయాయి. ఈ సంశయాలు తాను జీవుడననే భ్రాంతిని ఆశ్రయించి ఉండటం వల్ల కలుగుతున్నాయి కదా. ఆత్మతత్వం తెలియటంతోనే పృథుమహారాజుకు భేదబుద్ధి తొలగిపోయింది. కోరికలు నశించిపోయాయి. అప్పుడు ఆయన జీవభావాన్ని నశింపజేసే జ్ఞానాన్ని అందించినటువంటి ఆధ్యాత్మ యోగాన్ని కూడా విడిచిపెట్టేశాడు. నిత్యము ప్రయత్నం కొనసాగించే సాధకుడు శ్రీహరి గాథల యందు ప్రీతి కలిగేంత వరకు కూడా యోగ సిద్ధుల పట్ల ఆసక్తిని విడిచిపెట్టలేడు. పృథువుకు మాత్రం అటువంటి ప్రీతి కలగటంతో యోగ సిద్ధుల పట్ల ఆసక్తి కలగలేదు. ఈ విధంగా వీరులలో ఉత్తముడైన ఆ పృథుమహారాజు తన బుద్ధిని ఆత్మస్వరూపమందే నిలిపి బ్రహ్మీభూతుడైపోయాడు. సమయం సమీపించగానే ఆయన తన దృఢమైన దేహాన్ని విడిచిపెట్టేశాడు. తన కాలి మడమలతో మూలాధారం వద్ద గల విసర్జనేంద్రియాన్ని గట్టిగా నొక్కిపెట్టి ప్రాణశక్తిని మెల్లగా పైకి లేవతీశాడు. స్వాధిష్టాన చక్రం వద్ద గల ప్రేగులను, మణిపూర చక్రం వద్ద గల బొడ్డును, అనాహత చక్రం వద్ద గల వక్షస్థలాన్ని, విశుద్ధ చక్రం వద్ద గల కంఠం యొక్క క్రింది భాగాన్ని, ఆజ్ఞాచక్రం వద్ద గల కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని వరుసగా నిలిపి ప్రాణశక్తిని క్రమంగా పైకి ప్రసారం చేసి శిరస్సున గల బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశపెట్టాడు. కోరికలు లేని ఆయన అప్పుడు తన శరీరంలో ఉన్న పృథివీ, అగ్ని, వాయువులను అంతటా సమిష్టి రూపంగా వ్యాపించిన ఉన్నటువంటి పృథివీ, అగ్ని, వాయువులతో కలిపేశాడు. అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టేశాడు. ఇంద్రియాలను మహాకాశంలో శరీరంలోని ద్రవ పదార్థాన్ని, మహాజలంలో శరీరాన్ని నిర్మించిన పంచభూతాలను వాటి యొక్క స్థానం తప్పిపోకుండా మహాభూతాలలో కలిపేశాడు. తత్వాలు ఏ క్రమంలో పుట్టాయో దానికి వ్యతిరేక క్రమంలో వాటిని కలిపాడు. పృథ్వీని జలంలోనూ, జలాన్ని అగ్నిలోనూ, అగ్నిని వాయువులోనూ, వాయువును ఆకాశంలోనూ కలిపాడు. కృష్ణాయ నమః.